జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీడియా సోదరులారా, నా బాబు ఈ ఇంట్లోనే ఉన్నాడు. నా బాబును వీళ్ళే కిడ్నాప్ చేశారు. నా భర్త మరిది జైల్లో ఉన్నారు. మా అత్తయ్య మావయ్య డిప్రెషన్ లో ఉన్నారు. నేను నా తోటికోడలు కష్టాల్లో ఉన్నాం. ఈ టైంలో ఇంటికొచ్చి మా అబ్బాయి అబండాలు వేస్తున్నారా సార్? ఇదేంటి మనకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇదిగో మీ ముసలి కన్నీరికి నేనేం కరగనమ్మో. అవును, మా సారు విస్కీలో వేసిన ఐస్ ముక్క లాంటి వారు. అంత ఈజీగా ఏం కరగరు. మీకంత డౌట్గా ఉంటే ఇంట్లోకి వెళ్ళి వెతుక్కోండి సార్. సేమ్ డైలాగ్ నేను చెప్దాం అనుకుంటే మీరే చెప్తారేంటి? మీ సమక్షంలో మీ సాక్షిగా ఇల్లంతా వెతకాలి. పదండి. ఏ ధైర్యంతో వస్తు ఇంట్లో వెతకమని చెప్పింది? అదే అర్థం కావట్లేదు ఆంటీ. పదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీ అబ్బాయి కనిపించాడా? మీ బాబు మా ఇంట్లోనే ఉన్నాడని 1కి 10 సార్లు చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడేవాడు? ఏమో ఆంటీ, గే ఇచ్చిన బొమ్మల అభిబావ ఏం చెప్తే అది వింటున్నాడు. మగదిక్కు లేని మా ఇంటికొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరసలు ఎమ్మెల్యేనా? ఈయన ఎమ్మెల్యేనే మేడం. 2 ఓట్ల తేడాతో గెలిచారు. నువ్వు నోరుమోయ్. నా బాబుని ఎక్కడ దాచిపెట్టారు? మర్యాదగా చెప్పండి. పలకనామా ప్యాలెస్ లో పెట్టారా? తాజ్ డక్కన్ లో పెట్టారా? ఐటీసీ కాకతీయలో పెట్టారా? ఈ ఎమ్మెల్యే కొడుకుని ఏ హోటల్లో దాచిపెట్టారు? మా దగ్గర అంత బడ్జెట్ ఎక్కడుంది సార్? అవును సార్, అందుకే నిన్న రాత్రి స్టోర్ రూమ్ లో చాపదిండి వేసి బాబుని పడుకోబెట్టారు. మా దగ్గర బడ్జెటే కాదు, కిడ్నాప్ చేసే మైండ్ సెట్ కూడా లేదు. నేను ఎమ్మెల్యేని. నాకు అసెంబ్లీలో మైక్ సెట్ ఉంది. నా చెవుల్లో ఓట్లు పెట్టకండి. బ్యాలెట్ బాక్స్ బద్దలైపోద్ది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఈవీఎం మిషన్లే కదా ఉన్నాయి. నువ్వు నోర్మై. మర్యాదగా నిజం చెప్పండి. నా బాబు ఎక్కడా? మా మావయ్య అత్తయ్య పెద్దవారు, మా తోటి కోడళ్ళమా ఆడవాళ్ళం. నా భర్త మరిది జైలుకెళ్లారు. నువ్వు ఆపమ్మా. నిజం చెప్పమన్నాను, చెప్పిందే చెప్పలేదు. మేమెందుకు మీ బాబుని కిడ్నాప్ చేస్తాం సార్? ఎందుకేంటి? మీ బావగారిని మీ మరిదిని జైలు నుంచి సార్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. డబ్బులు లేక కదా మీరు ఇడ్లీలు అమ్ముకుంటుంది. ఆ ఇడ్లీల బండి దగ్గరే మా వారు ఉన్నారు. వెళ్ళి అక్కడే అడగండి. అడగాల్సింది మీ ఆయన్ని. అసలు దోషి అతనే. పదండి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. రండి. అలాగే సార్. చెప్తా మీ సంగతి. ఏంటి దీని ధైర్యం? ఆ కుర్రాన్ని ఎక్కడికి పంపించారు? ఇక్కడేదో జరిగింది, అక్కడేం జరుగుతుందో. ఏంటి సార్, వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు? నాలోని నటపిశాచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు సార్. నీ పిశాచికి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, కాసేపు వెయిట్ చేయి. సార్, కొంపదీసి వాళ్ళు ఇంటికి కానీ వెళ్ళలేదు కదా? ఇంటికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు. రండి, త్వరగా రండి. రండి, రండి. సార్, వాళ్ళు వస్తున్నారు. ఇదిగో ఇతనే, మొత్తం ఇతనే చేశాడు. అవును, అంతా ఈయన చేశారు. ఈయన పేరు అభిరామ్. విలన్ లాంటి మా ఎమ్మెల్యే గారి పాలట హీరో. ఎవడ్రా హీరో? తనే వెళ్ళను. ఏంటి ఎమ్మెల్యే గారు, మీడియాను వెంట పెట్టుకొచ్చారు? ఓ, నా టిఫిన్ బండిని హైలైట్ చేద్దామనా? మీదెంత మంచి మనసు సార్. శుభు, నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టు. సార్కి ఒక జిందాబాద్ వేసుకో. అది చచ్చిపోయినప్పుడు చెప్తారా? సారీ సార్, మా సుబ్బుకి మీ రాజకీయ నాయకుల్లా జయంతికి వర్ధంతికి ఉన్న తేడా తెలియదు సార్. ఏంటి వెటకారమా? నీ తొక్కలో బండిని హైలైట్ చేయడానికి నేను రాలేదు. మా బాబు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు? మీ బాబుని నేను దాచిపెట్టడం ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? మా ఎమ్మెల్యే గారు బీకాంలో ఫిజిక్స్, బిఏలో కెమిస్ట్రీ చదువుకోలేదు. చక్కగా తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా.
మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారేంటి? రేయ్, నా చదువు గురించి ఇప్పుడు అవసరమా? కాస్త ఆగు. ఇదిగో అభిరామ్, నువ్వేదో జెంటిల్ మ్యాన్ అనుకున్నాను, కిడ్నాపులు చేసే క్రిమినల్ అనుకోలేదు. మర్యాదగా నిజం చెప్పు, నా బాబుని ఎక్కడ దాచావు? ఈ చిన్న టిఫిన్ బండి మీద టన్నులు బరువైన రాయిని వేస్తున్నారేంటి సార్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏంటి సార్? అది కరెక్టేనా సార్? అబ్బో, అసలే మా అమ్మా నాన్న వయసు అయిపోయి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య తమ్ముడు జైల్లో ఉన్నారు. మా వదిన, మా ఆవిడ, మా మరదలు బాధల్లో ఉన్నారు. సార్ నేను చూడండి సార్, ఇడ్లీలు అమ్ముకుంటున్నాను. మీరేదో యాక్టింగ్ సెటిల్డ్గా చేస్తా అన్నారు, కామెడీ చేస్తున్నారేంటి సార్? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది సుబ్బు. ఓ, ఏంటి ఫ్యామిలీ మొత్తం కూడబలుక్కొని ఒకే డైలాగ్ చెప్తున్నారు? మీడియాని వెంట పెట్టుకొని వచ్చా, తప్పించుకోలేరు. మర్యాదగా నా బాబు ఎక్కడున్నాడో చెప్పకపోతే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరు ఓటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. రేయ్, చెప్పు తీసుకొని కొడతా. అమ్మో, అలా అని నేను చెప్పానా? అలాంటి శపథం లాంటిది ఏదైనా చేస్తారేమో అని. ఇదిగో అభిరామ్, నాతో కామెడీలతో. మీడియా చూస్తుంది, జనాలు చూస్తున్నారు. నా బాబు ఎక్కడున్నాడో చెప్పు. బాబు కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇక్కడుంటే మీరే తీసుకెళ్ళండి సార్. మీ బాబు ఈ సుబ్బునా, లేదంటే ఈ టిఫిన్ తినే అతనా, లేదంటే ఆ అంట కడిగేవాడా? చిచి, నా బాబు అంట్లెందుకు అడుగుతాడు? అక్కడ అంట్లు కడిగేది బాబే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.